జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో 100 పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు విచ్చేస్తున్న సందర్భంగా ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మాట్లాడుతూ మన కోరుట్లకి 100 పడకల ఆసుపత్రి ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభానికి రాబోతున్నారన్నారు. కోరుట్ల పట్టణ ప్రజలందరూ గ్రౌండ్లో హాజరై మనకొచ్చిన హాస్పిటల్కి కొత్త కలగా అప్పట్లో మేము ఇచ్చిన హామీ ప్రకారంగా ఈరోజు మేము 100 పడకల ఆసుపత్రిని తీసుకురావడం జరిగిందన్నారు. ఇంకా ముందు మెట్పల్లిలో మరొక హాస్పిటల్ను కూడా ప్రారంభిస్తానని వస్తారని తెలియజేశారు. ఇది 10 minutes. అన్నిటికీ ఆక్సిజన్ సప్లై వస్తుంది కదా. అంటే ఇప్పుడు అందులో క్యూర్ అయిపోతారు కదా సార్, క్యూర్ అయిపోయిన 2 అది వాళ్ళు క్యూర్ అయిపోతే జనరల్ వార్డ్. ఎందుకు వేసే హాస్పిటల్ ఓపెన్ ఇప్పుడు ఇచ్చేసేయండి అని చెప్పారు. ఇప్పుడు క్లీన్ చేస్తారు కాబట్టి మళ్ళీ రేపు గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారు, ఆరోగ్య శాఖ మరియు ఫైనాన్స్ మినిస్టర్ గారు రేపు కోట్లకు రాబోతుంది కనుక కురుట ప్రజల చిరుకాల కోరిక 100 బెడ్ హాస్పిటల్ కావాలని చెప్పి 100 బెడ్ హాస్పిటల్ ఇనాగ్రేషన్కు రేపు పూర్తం చేసిన కనుక రేపు 2 గంటలకు వారు రాబోతుంది కనుక మీరందరి సభ హాస్పిటల్ స్టార్ట్ చేసుకొని 2 గంటల వరకు మనందరం కాలేజీ గ్రౌండ్లో ఉండే విధంగా పట్టణ ప్రజలందరూ కూడా 2 గంటల వరకు కాలేజీ గ్రౌండ్లో ఉండి వారికి ఇచ్చే ప్రసంగం, మనం చేసుకున్న అభివృద్ధి, మన తెలంగాణ వచ్చినాక అభివృద్ధి ఏమేమి జరిగిందని చెప్పే విషయాలు కూడా మీరు వినాలని కోరుకుంటూ తప్పక మీరు అందరూ కూడా కదిలి రావాలి. ప్రతి ఒక్కరి బాధ్యత. ఇక్కడ మనకు 100 పడకల హాస్పిటల్, అదేవిధంగా రేపు ఏ కొద్దిగా టైం ఉన్నా మినీ ట్యాంక్ బండ్ మీద బోట్ వచ్చింది కనుక బోటు కూడా ఇనాగ్రేషన్ పెట్టిస్తారు రేపు. ఆ 2 ఉంటాయి కనుక చాలా రోజులు ఎలక్షన్ల మొదలు మనం చెప్పినాం. ఎలక్షన్ల మొదలు నేను మాట ఇచ్చిన మాట ప్రకారం హరీష్ రావు గారు ఆరోగ్య శాఖ మంత్రి అయిన తర్వాత
నిమిషాల మీద ఇమీడియట్గా మనకు ఫండ్స్ ఇచ్చి ఇమీడియట్గా పని మొదలెట్టేట్టు చేసి దాదాపు 9 నెలల కాలంలో పన్నే బిల్డింగ్ కూడా పూర్తి చేసుకున్నాం. ఇంకా చిన్న చిన్న పనులు జరుగుతున్నాయి. రేపు అన్నీ ఇక్కడ డయాలిసిస్ సెంటర్ కావాలనుకున్నాం. జగిత్యాలకు మంత్రి గారు వచ్చినప్పుడు చెప్పగానే ఒక నెల రోజుల లోపల డయాలిసిస్ సెంటర్ పెట్టుకున్నాం. ఇంకా రేపు 3-4 బెడ్లు ఎక్కువ కావాలి, సరిపోతలో 5 బెడ్లు అని అంటే ఇంకో 3 బెడ్లకు కూడా మన మంత్రి గారు చెప్పగానే ఇమీడియట్గా అధికారులకు కూడా చెప్పేశారు బెడ్లు ఎక్కువ చేయమని చెప్పి కూడా అన్ని విధాల అభివృద్ధికి మనందరికీ కూడా ఎప్పుడు చేదోడు వాదోడు కొనుక్కుంటూ ఏది అడిగినా నో అనకుండా రేపు మంత్రి గారు వస్తాం కనుక మనందరూ కోట్ల ప్రజలందరూ కూడా వచ్చి ఇంకేమైనా మన సమస్యల్లో చెప్పుకున్నాము. సబ్ సెంటర్లు పెట్టుకున్నాం. దాదాపు కోట్ల నియోజకవర్గంలో 35 సబ్ సెంటర్లు పెట్టుకున్నాం. అన్ని జిల్లాలో కూడా 35 సబ్ సెంటర్లు తెచ్చుకున్నాం. ప్రతి 2 ఊర్లకు ఒకటి 2 ఊర్లకు ఒకటి గ్రామ పంచాయతీలు మనకు 78 ఉంటే దాదాపు 35 మనం సబ్ సెంటర్లు తెచ్చుకున్నాం. 32 గ్రామాలకు ఒక సబ్ సెంటర్ పెట్టుకున్నాం. ఆ విధంగా అభివృద్ధి దిశలో పోతున్నది కనుక కోట్ల నియోజకవర్గం రేపు మంత్రి గారు వచ్చే మాటలు 4 మాటలు విని మీరు అందరూ పోవాల్సిందిగా 2 గంటలకు తప్పక అందరూ గ్రౌండ్లో ఉండాలని చెప్పి మా కొరట్ల పట్టణ ప్రజలు, కొరట్ల మండల ప్రజలు, రూరల్ మండల ప్రజలు, అదేవిధంగా కొరట్ల నియోజక ప్రజలను కూడా ఎక్కడ అభివృద్ధి జరిగినా మన అందరిది కనుక కొరట్ల నియోజకవర్గంలో దీన్ని కూడా చేసుకోవాలి. మెట్టిపేట కూడా ఏదైతే మనకు 50 బెడ్ హాస్పిటల్ ఉంది, ఇప్పుడు మళ్ళీ కూడా 50 బెడ్ హాస్పిటల్ మొన్ననే హరీష్ రావు గారి భూమి పూజ చేసిపోయిన కనుక అది కూడా తొందర నడుస్తుంది. అది కూడా ఒక నెల 2 నెలల లోపల అందుబాటులోకి వస్తుంది. 2 మున్సిపాలిటీల్లో 100 పడకల హాస్పిటల్ జరుగుతున్నాయి కనుక ప్రజలందరూ గమనించాలి. తెలంగాణ వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ఏందనేది, గౌరవ మంత్రులు చేస్తున్న అభివృద్ధి ఏందనేది కూడా తెలుసుకోవాలని చెప్పి ప్రజలందరూ కోరుతున్నారు. తప్పక వీరందరూ కదిలి రావాలని చెప్పి ప్రజలందరూ కోరుతున్నారు.